My dear students, wish you all the best for coming advanced accountancy exam. My dear students, first two units are partnership units. There you have to learn about fixed capital, fluctuating capital, and profit loss adjustment account and calculation of new profit sharing ratio. మీకు తెలుసు కదమ్మా, ఇంకా గెయినింగ్ రేషియో అండ్ సాక్రిఫైసింగ్ రేషియో అనేవి మీరు యూనిట్ వన్లో తిరిగి నేర్చుకోవాలి. లాంగ్లో పార్ట్నర్షిప్ డీడ్, తర్వాత కంటెంట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ఒకటి, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్ హౌ ద పార్ట్నర్స్ హ్యాస్ టు యాక్ట్ అనేది అదొకటి ఉందమ్మా. అది దాని తర్వాత ఏంటంటే ఇంకా యూనిట్ నెంబర్ 2లో వచ్చేస్తే మనకి ఇక్కడ ఈ డిజల్యూషన్లో డిఫరెన్సెస్ బిట్వీన్ రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ రియలైజేషన్ అకౌంట్ థియరీ రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ రియలైజేషన్ అకౌంట్ అని ఉంది ఒకటి, దాంట్లో రావడానికి ఛాయిస్ అనేది ఉంది. ఇక అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ప్రాబ్లమ్ రావడానికి అయితే మ్యాక్సిమం ఛాయిస్ అయితే మనకు కనిపిస్తూ ఉందమ్మా. దాని తర్వాత వచ్చేసి ఇంకా మనకి దాంట్లో థియరీ గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అదొకటి యూనిట్ నెంబర్ 2లో మనం చూసుకోవాలి. అది ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్కి సంబంధించింది అనమాట. సో ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్ మీదనే ఒక థియరీ క్వశ్చన్ వచ్చినా సరే మనం రాయగలగాలి. దానికి మనకి ఈ గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. అది కూడా బాగా నేర్చుకోండి అమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత యూనిట్ నెంబర్ 3లో మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ షేర్స్ అండ్ డిబెంచర్స్ అని చెప్పి ఉంటుంది, అదొకటి థియరీ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే మనకి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫర్ ఫీచర్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ అని చెప్పి ఒకటి ఉందమ్మా. ఫర్ ఫీచర్ అంటే ద క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్ బికాస్ ద షేర్ హోల్డర్స్ డిడ్ నాట్ పే ద కాల్స్ అమౌంట్ అనమాట. దాని తర్వాత ఎంట్రీస్ నేర్చుకోండి అమ్మా బాగా, ఫర్ రిసీవింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ ఇవన్నీ కూడా అనమాట. ప్రోరాటా బేసిస్ ఒకటి ఇంపార్టెంట్ కనిపిస్తుందమ్మా. తర్వాత వాట్ యూ మీన్ బై డివిడెండ్స్ అని చెప్పి ఒక థియరీ క్వశ్చన్ రావడానికి ఛాయిస్ ఉంది. తర్వాత మనకి బోనస్ షేర్స్లో కొంచెం థియరీ కొంచెం ప్రాబ్లం రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉందమ్మా. బోనస్ షేర్స్ అనేవి అడిషనల్ షేర్స్ అనమాట, గివెన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇట్ ఏ నాన్ క్యాష్ డివిడెండ్ విచ్ ఈస్ గివెన్ బై ద కంపెనీ అవుట్ ఆఫ్ ఇట్స్ రిజర్వ్స్ అండ్ ప్రాఫిట్స్ అనమాట. దానికి సెబీ గైడ్లైన్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అదొకటి చూసుకోండి. అలాగే మనకి కంపెనీ ఫైల్ అకౌంట్ మాత్రం మీరు కంపల్సరీ నేర్చుకోవాలమ్మా. న్యూ ప్రొఫార్మాలు అనేది చేయాలి, ఓల్డ్ ప్రొఫార్మా చేయడానికి ఆస్కారం అనేది లేదు. ఓల్డ్ ప్రొఫార్మా చేసినట్లయితే మీకు అంటే టీ షేప్లో వేస్తారు చూడండి, ట్రేడింగ్ అకౌంట్, పిన్ అకౌంట్, అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఓన్లీ కొత్త ప్రొఫార్మాలను చేయాలి. కొత్త ప్రొఫార్మాలో మీరు అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైనా నేర్చుకోండి, ప్రొఫార్మాస్ అన్న నేర్చుకోండి కంప్లీట్గా. సో దానివల్ల మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ అమ్మ. ద డివిడెండ్స్ పే చేసినప్పుడు గవర్నమెంట్కి కంపెనీ పే చేసే ట్యాక్స్నే కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ అంటారనమాట. అదొకటి కొంచెం నేర్చుకోండి. దీని తర్వాత వచ్చేసి మనకి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్లోని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంది. దీని తర్వాత ఏంటంటే థియరీ రావడానికి ఛాయిస్ ఏముంటుందంటే వాట్ యూ మీన్ బై గుడ్ విల్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఉందన్నమాట. సో సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, ఇవన్నీ ఉన్నాయి చూడండి అమ్మ. దాంతోపాటు ఈ సూపర్ ప్రాఫిట్ మెథడ్ కూడా మనం నేర్చుకోవాలి. దాని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఇది ఉందమ్మా, ఇది వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, ద నీడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, ద మెథడ్స్ లైక్ ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్, బుక్ వాల్యూ మెథడ్, other than that yield value method, dual value method. My dear students, what I want to say is wish you all the best. Watch all my previous videos.